రాధను కాపాడి ఇంటికి తీసుకువచ్చిన విక్రమ్ కృష్ణ రాధ గురించి తప్పుగా మాట్లాడిన దమయంతి చెంప పగలగొట్టి ప్రియా దుర్గా కుట్ర గురించి బయట పెట్టిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాధ గురించి విక్కీ చాలా ప్రయత్నాలే చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా ఎక్కడికి వెళ్ళి అడిగినా రాధ రాలేదు అని చెప్పనేసరికి ఇంకా రాధను ఆ దుర్గే ఏదో చేసుంటాడు అన్న అనుమానం అయితే వచ్చేస్తుంది. ఇంకా దాని వల్ల మొత్తం అంతా వెతికి ఎక్కడా కూడా దుర్గా జాడ కానీ రాధ జాడ కానీ తెలియకపోవడంతో సిటీ నుంచి బయటికి వెళ్తున్న ప్రతి వెహికల్ని చెక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా బయట అయితే చెక్ పోస్ట్ని ఏర్పాటు చేస్తాడు. అలా చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడంతో దుర్గా విక్కీ కంటే తెలివిగా ఆలోచించలేడు కానీ అప్పటికి అలా ఆలోచిస్తాడు. ఎలా అంటే నార్మల్ వెహికల్లో వెళ్ళినా ఖచ్చితంగా విక్కీ పట్టుకుంటాడు అన్న ఉద్దేశంతో ఒక అంబులెన్స్లోని రాధ చేతులు కట్టేసి చుట్టూ క్లోజ్ చేసేస్తాడు క్లాత్ తోటి. విక్కీ అది అంబులెన్స్ అని తెలిసి అంబులెన్స్ అంటే పేషెంటే కదా ఉంటారు, సో పేషెంట్ ఉన్నారేమో వాళ్ళ ప్రాణానికి ఏదైనా ప్రమాదమేమో అన్న ఉద్దేశంతో టాపిక్ మొత్తం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేసి మరీ అంబులెన్స్ని పంపించేస్తూ ఉంటాడు. విక్రమ్ కృష్ణనైతే రాధ చూస్తుంది. విక్రమ్ గారు అని ఎంతలా పిలుస్తున్నా కానీ లోపల గ్లాసుల్లోంచి పిలిస్తే ఏం వినిపించదు. ఇంకా అంబులెన్స్ కాస్త వెళ్ళిపోతుంది. విక్రమ్ గారు నన్ను చూడలేదు అంటూ ఇంకా బాధపడుతూ ఉండేసరికి అస్సలు చూడలేడు. చూసావా, అన్ని వెహికల్స్ ఆపేసి మన వెహికల్ని ముందే పంపించాడు. విక్రము నువ్వు అనుకున్నంత తెలివైన వాడు ఏమీ కాదు. ఈ దుర్గ తెలివితేటల ముందు ఎవరి తెలివితేటలు పని చెయ్యవు అంటూ ఇంకా దుర్గ అనేసరికి ఏంటి విక్రమ్ గారు రారు, నన్ను చూడలేదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా విక్రమ్ గారు వస్తారు. నీకు పతనం వీలైనంత తొందరలోనే ఉంటుంది. విక్రమ్ గారి చేతిలో చేత కొట్టుడు నువ్వు తినే రోజు దగ్గరలోనే ఉందనగాని ఏంటి, నిన్ను ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా దూరం తీసుకువెళ్ళిపోతాను. విక్రమ్ అక్కడకు రాలేడు, ఎప్పటికీ రాడు కూడా. ఇంకా విక్రమ్ రాడు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడతాను, విక్రమ్ గారి గురించే మాట్లాడతాను. ఎందుకు నువ్వు విక్రమ్ గురించి అంతలా గొప్పగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇక్కడ నీకు పెళ్ళి, నీకు నాకు నీ మెడలో ఉన్న ఈ తాళిని తీసేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ తన మెడలోని తాళిని తీసి చేత్తో పట్టుకుంటాడు. లాగు తెంపేదాన్ని. విక్రమ్ కృష్ణ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ది లెజెండ్ ఆల్రెడీ ఎంటరింగ్ దిస్ ప్లేస్ అనేసరికి ఏంటి విక్రమ్ వచ్చాడా అనగానే అక్కడ చూడనేసరికి షటర్ పైకెత్తడంతో విక్రమ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా ఇంకా విక్రమ్ కృష్ణను చూసి దుర్గ షాక్ అయిపోతాడు. ఏంటి ఇంకా అలా చూస్తున్నావేంటి, తెంపే, నేను కట్టిన తాళిని తీసేసి నువ్వు ఎలా రాధ మెడలో తాళిని కడతావో నేను చూస్తాను అని చెప్పి విక్రమ్ అలా చూస్తూ ఉండగానే తీస్తాను అని చేతులు వణికిపోతూ ఉంటాయి. విక్రమ్ అంటే దుర్గకు భయమే, కానీ విక్రమ్ లేనప్పుడే దుర్గ రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా అలా మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతిని పట్టుకునేసరికి అలా గట్టిగా పట్టుకోవడంతో ఆ చెయ్యి ఆ ప్లేస్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది. బ్లాక్గా అయిపోయేసరికి అది వదిలే, నన్ను వదిలే అంటూ ఇంకా మాట్లాడడంతో నిన్ను వదిలేయడమా, ఎలా వదిలేస్తాను? రాధను నువ్వు ఎంతలా ఇబ్బంది పెడుతున్నావు, అసలు నువ్వు బయటికి ఎప్పుడు వచ్చావు రాధా అనగానే నేను బయటికి, మీరు అలా మాట్లాడిన తర్వాత నేను బయటికి వచ్చాను, అదే సమయంలో వచ్చాడు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు దుర్గకైతే ఫోన్ వస్తుంది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఫోను లిఫ్ట్ చేద్దాం అనుకునేసరికి కింద పడిపోతుంది. వెంటనే ఇంకా ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు.
ఫోన్ని లిఫ్ట్ చేసేసరికి మా బావ ఆ రాధ కోసం వెతుకుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రాధ దొరకకూడదు. మా బావను నేనే పెళ్లి చేసుకోవాలి. రాధ నీ దగ్గరే ఉంది కదా, నువ్వే రాధని ఎత్తుకుపోయావు కదా, ఇక్కడ వాళ్ళమ్మ కూడా వచ్చి గొడవ చేస్తుంది, ధర్నాకు కూర్చుంది అంటూ మొత్తం విషయం చెప్తూ ఉండేసరికి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు, వీడు అసలే తిక్కలోడు, ఏం చేస్తాడో వీడికే తెలియదు అన్నట్టు ఇంకా గసురుకుని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకిక్కడ వీడిని చిత్త కొట్టుడు కొడతాడు. ఈ లోపు పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చేసేసరికి వాణ్ణి పట్టుకుందామనుకునే లోపే కర్ర తీసుకుని విక్రమ్ని కొడదామనుకుని, అంటే పోలీసులు వస్తున్నారు కదా రండి అన్నట్టు అటు తిరగడంతో వెంటనే అక్కడ ఉన్న ఒక రాడ్డుని చూసి విక్రమ్ను కొట్టి రాధను తీసుకు వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాడు. కానీ కరెక్ట్గా విక్రమ్కి దెబ్బ పడుతుందనుకున్న సమయంలో రాధ కాస్త అడ్డం వచ్చేసరికి రాధ తలకు దెబ్బ తగలడంతో సాంబయ్యది రాధమ్మ అని చెప్పాను కానీ వెనక్కి తిరిగి చూస్తాడు విక్రమ్. రాధా అని చెప్పి విక్రమ్ అలా చేతితో పట్టుకునేసరికి ఈ లోపు కానిస్టేబుల్ వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా రాధ అయితే అలా స్పృహ తప్పిపోతుంది, రక్తం వచ్చేస్తుంది తలకి. ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే తన జోబీలో ఉన్న కర్చీఫ్ని తీసి రాధ తలకు కట్టడంతో స్పృహ కోల్పోతుంది రాధ. వెంటనే రాధను తన చేతులతో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో కట్టిన తర్వాత స్పృహ వచ్చే వరకు ఉంచమని చెప్తున్నా, స్పృహ వచ్చే వరకు ఇక్కడ ఉండదు అని తన చేతులతో ఎత్తుకుని మరీ ఇంటికి వచ్చేసేసరికి కారులోంచి రాధను తీసుకొస్తూ ఉండగా వాళ్ళమ్మ గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది కదా, గబ్బగబ్బా వెళ్ళి అమ్మ రాధమ్మ అంటూ మాట్లాడేసరికి రాధ స్పృహ కోల్పోయిందండి అని చెప్పాను. కానీ ఇంకా రాధను గుమ్మం వరకు తీసుకొస్తాడు. ఇంకా అలా గుమ్మం వరకు తీసుకొచ్చేసరికి ఈ సునంద గబగబా వెళ్ళి హారతి తీసుకుని వస్తుంది. ఆగు సునంద, ఏం చేస్తున్నావు? హారతి తీసుకురావడం ఏంటి అనగానే నువ్వేం మాట్లాడకుండా ఉంటే బాగుంటుందత్త, మొత్తం విషయాలన్నీ నేను చెప్తాను కదా, నువ్వు కంగారు పడకుండా ఉంటే అంతా బాగుంటుంది అనేసరికి వెంటనే హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి రాధను తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇంకా డోర్ దగ్గరికి క్లోజ్ చేసి వాళ్ళమ్మని రాధ దగ్గర కూర్చోబెట్టి దగ్గరికి డోర్ క్లోజ్ చేసేసి వచ్చేసరికి ఇప్పుడు చెప్పత్తా, ఏంటి నీ డౌటు? రాధ తప్పు చేసిందంటావా? రాధ తప్పు చేయలేదు, అక్కడ తప్పు చేసింది దుర్గని తీసుకురండి అనగాని దుర్గని తీసుకొస్తారు. చెప్పరా అని చెప్పనేసరికి వాడు మొత్తం విషయం చెప్తాడు. రాధ ఏ తప్పు చేయలేదు, రాధను నేనే ప్రేమించాను, రాధను నేనే ప్రతి క్షణం రాధను నేనే టార్చర్ చేశాను, తను నాతో రాలేదు, నేనే రాధను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయాను అంటూ చెప్పేసేసరికి రాధను నువ్వు తీసుకెళ్లడం ఏంటి, ఇదంతా అబద్ధం, అసలు రాధ ఇంటి నుంచి బయటికి వచ్చిందని ఇక్కడ ఇదంతా చేసిందని, రాధ తప్పు చేసింది, మీరంతా కవర్ చేయడానికి చూస్తున్నారు, లేదంటే అర్ధరాత్రి పూట లెటర్ రాసి పెట్టి మరి రాధ ఎందుకు బయటికి వెళ్ళిపోతుంది, రాధ తప్పు చేసింది కాబట్టే వెళ్ళిపోయింది అంటూ ఇంకా రాధ మీద నోటుకొచ్చినట్టల్లా నిందలు వేయడం మొదలు పెడుతుంది దమయంతి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని అప్పటికీ రామచంద్ర చెప్తాడు. ఏంటి బావగారు, తప్పు చేసిన రాధనే వెనకేసుకొస్తున్నారా? రాత్రికి రాత్రి లెటర్ రాసి పెట్టి మరీ వెళ్ళిపోయిన రాధని వెనకేసుకొస్తున్నారా? ఇప్పుడు వీడిని కొట్టి వీడేదో కావాలని తప్పు చేసిన వాళ్ళ వీడిని అందరి ముందు నిలబెట్టి రాధని దోషి కాదు నిర్దోషి అని అందరి ముందు నిరూపించాలనేదే అక్కడ విక్రము తాపత్రయం, అంతే తప్ప రాధ తప్పు చేసింది బావగారు, తప్పు చేయకుండా ఏమీ లేదు, లేదంటే ఆ రోజు ఎందుకు వస్తాడు, రాధ గదిలోకే ఎందుకు వస్తాడు, ఆ రోజు గదిలోకి వచ్చాడు రాధ రమ్మంటేనే వచ్చాడు కదా, మరి ఇన్ని తప్పులు చేసిన రాధని ఇంకా కవర్ చేస్తూ రాధ ఏ తప్పు చేయలేదు అంటూ ఎలా చెప్పుకొస్తున్నారు, రాధను మీరు బాగా వెనకేసుకొస్తున్నారు అనేసరికి రాధ గురించి మీకు తెలియదా, లేదంటే రాధ గదిలో ఉందని ఎలా వస్తుంది, వెనక కిటికీలో రమ్మని ఎలా చెప్తుంది, రాధ వాడికి ఫోన్ చేసింది, మెసేజ్ చేసింది, వాడిని
రాధే రమ్మని పిలిచింది, అందుకే వచ్చాడు అంటూ ఇంకా తెగ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా దమయంతి నోరు కంట్రోల్లో ఉండట్లేదని దమయంతి చెంప చెల్లు మనిపిస్తాడు. బావగారు అనకని నోర్ముయి దమయంతి, తప్పులు చేసింది నీ కూతురు అయితే రాధను తప్పు పడతావేంటి? నీ కూతురే ఆ దుర్గగాడికి సహాయం చేసింది. దుర్గగాడితో ప్రతి క్షణం ఫోన్ మాట్లాడేది రాధ కాదు, నీ కూతురు ప్రియ ఫోన్ చేసి రాధ అక్కడుంది, రాధ ఎక్కడుంది, రాధ అలా వెళ్తుంది ఎలా వెళ్తుందని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నీ కూతురే ఇచ్చింది. కావాలంటే ఫోన్ చూడు, రాధ చాలా తెలివైనవాడు, అందుకే ప్రియ చేసిన ప్రతి ఫోన్ కాల్ని రికార్డ్ చేశాడు. ప్రియ ప్రతిసారి ఫోన్ చేసి రాధతో దుర్గతో మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేశాడు అంటూ మొత్తం వినిపించేసరికి ఒక్కసారిగా దమయంతి షాక్ అయిపోతుంది. రాధ ఏ తప్పు చేయలేదు, తప్పులు చేసింది ఈ దుర్గా ఈ ప్రియా కలిసి అనేసరికి బావగారు అని చెప్పాను కానీ ప్రియా ముందుకు రా అని చెప్పనేసరికి చెప్పు ప్రియా, దుర్గకు సహాయం చేసింది నువ్వేనా కాదా? ఈ ఫోన్ కాల్స్ అన్నీ నీవే కదా? ప్రతి ఒక్కటి దుర్గ రికార్డ్ చేశాడు. లేదు నీ ఫోన్ నెంబర్ లిస్టు తెప్పించమంటే లిస్టు తెప్పిస్తాను, మొత్తం అందులో సాక్ష్యాలతో సహా దొరికిపోతుంది. ఎప్పటికైనా నిజం ఒప్పుకో అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పాను కానీ ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటూ చెయ్యి ఎత్తేసరికి చెప్తాను మామయ్య చెప్తాను. రాధను వాడు ఎప్పుడైతే ఇంటికి వచ్చి రాధను ప్రేమించాను అని చెప్పాడో వాడికి నేను సహాయం చేస్తే రాధను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో కావాలనే నేనే వాడితో చేతులు కలిపాను. ప్రతి క్షణం ఇబ్బంది పెడుతూ రాధను ప్రతి క్షణం ఫాలో అవుతూ దుర్గకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు కూడా రాధ అక్కడికి వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. ఆ రోజే రాధను తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనుమానం వచ్చేటట్టు, ముఖ్యంగా బావకు కూడా అనుమానం కలిగేటట్టు దుర్గా ప్లాన్ చేసి మరీ రాధను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. అందరూ కూడా ఏమనుకోవాలి అంటే రాధను తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు తీసుకువెళ్లకుండా ఎందుకు తీసుకుని వచ్చాడా అన్న అనుమానం అందరికీ కలగాలి అన్న ఉద్దేశంతోనే కావాలని ఇదంతా చేశాడు అంటూ ఇంకా దుర్గ గురించి మొత్తం ప్రియ చెప్పేసరికి ఎప్పటికైనా అర్థమైంది అత్తయ్య, తప్పు ఎవరు చేశారో. రాధ తప్పు చేసింది అంటూ ఈ వారం రోజులు రాధను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు. రాధ వాళ్ళ అమ్మగారు వచ్చినా కూడా ఆవిడతో ఎంత నీచంగా మాట్లాడారు. రాధ ఏ తప్పు చేయలేదు, తప్పులు చేసింది, మోసం చేసింది, ప్లాన్లు కుట్రలు చేసింది నీ కూతురు ప్రియ. నీ కూతురు ప్రియే చేసింది ఇదంతాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడుతుంది, నోరు మూసేస్తుంది. ఎందుకంటే అక్కడ క్లియర్గా ప్రియ ఇదంతా చేసిందని క్లియర్గా తెలిసిపోతున్నప్పుడు ఇంక ఏం చేయగలదు? ఏమైనా అంటే అందరూ తన మొహం మీదే ఉమ్ము వేస్తారు, అందరూ తనని చీకొడతారు. ఎందుకంటే రాధ తప్పు చేసింది అని 1కి 10 సార్లు రాధ మీద నిందలు వేసింది దమయంతే కదా. ఇటు ప్రియ కూడా సమర్థించింది. ఇప్పుడు ప్రియే తప్పు చేసింది అన్న విషయం క్లియర్గా తెలిసిన తర్వాత కూడా ఇంకా రాధే తప్పుడు మనిషిగా ఎలా క్రియేట్ చేయగలరు? క్రియేట్ చేయలేరు కదా, అందుకు సైలెంట్ అయిపోతారు. చూడు ప్రియా, నిన్ను కాదని రాధను పెళ్లి చేసుకున్నాడు విక్కీ, తనను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఒక ఆడపిల్ల వయ్యుండి మరొక ఆడపిల్ల మీద నింద మోపడం చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పొరపాటు. అలా నువ్వు చేయడం తప్పు పనమ్మా, ఎప్పటికీ అలా ఎప్పుడూ చెయ్యకూడదు. నువ్వు అర్థం చేసుకోకుండా రాధని ఇబ్బంది పెట్టాలని చేయడం చాలా పెద్ద పొరపాటు. మీ అమ్మ కూడా అవకాశం దొరికింది కదా, రాధని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి అన్న ఉద్దేశంతో ఆ రకంగా మాట్లాడడం అస్సలు బాగోలేదు. అసలు ఆ రకంగా చేయడం అసలు బాగోలేదు. అలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య అనగానే వద్దమ్మా, ఇంకా నువ్వు ఏమీ చెప్పద్దు, నువ్వు ఏం చెప్పినా కానీ వినేటట్టు లేదు. ప్రతి క్షణం నువ్వు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏదోలా అనిపిస్తుంది. నువ్వు ఎదుటమ్మాయి గురించి తప్పుడు నిందతో మాట్లాడితే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థం చేసుకున్నావా? కొంచెమైనా ఆలోచించావా? అదేమీ ఆలోచించకుండా
ప్రతి క్షణం ఇలానే చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా దమయంతిని ఇటు ప్రియని కూడా రామచంద్ర నిందిస్తాడు. ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే రాధ తప్పు చెయ్యలేదు అని ఇక్కడ నిరూపించేశాడు కదా. సో ఎవరి ఇబ్బందికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా సునంద, నందగోపాలు, విక్రమ్ కృష్ణ వీళ్ళంతా కూడా గదిలో పడుకున్న రాధ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎలా ఉంది తనకి అనగానే, ఇంకా స్పృహలోకి రాలేదు బాబు, నన్ను క్షమించు బాబు, రాధను నువ్వే ఏదో చేసావని అనుకున్నాను, నన్ను క్షమించు అనగానే, ఏం మాట్లాడుతున్నారు వదిన, రాధను విక్రమ్ ఎందుకు చేస్తాడు, రాధ ప్రతి క్షణం తోడుగా నీడగా ఉంటాడు, తన భార్య కనిపించట్లేదంటే విక్రమ్ మాత్రం ప్రశాంతంగా ఉంటాడా, ఉదయం లేచినప్పటి నుంచి రాధ ఎటు వెళ్ళిపోయింది, ఏమైపోయింది, ఆ దుర్గ ఏదైనా చేశాడా, తనకు ప్రమాదం తలపెట్టాడా అని ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉన్నాడు నా కొడుకుని తప్పు పట్టడం అంత మంచిది కాదు వదిన, నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కాదు అంటూ ఇంకా సునంద అయితే విక్రమ్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. రాధ మంచం మీద పడుకుంది కదా, పక్కనే విక్రమ్ కూర్చుంటాడు. రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకుని రాధా రాధా అనేసరికి రాధ స్లోగా కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అనగానే కొంచెం తల పట్టుకుని లేచి కూర్చుంటుంది. ఇంకా వెంటనే అమ్మ జ్యూస్ అనగానే జ్యూస్ చేతికిస్తాడు. జ్యూస్ చేతికి ఇచ్చేసరికి రాధ జ్యూస్ తాగి ఆ ట్యాబ్లెట్లు వేసుకోమంటే ట్యాబ్లెట్లు వేసుకుని మిగిలిన జ్యూస్ తాగేస్తుంది. ఇప్పుడు అంతా బాగానే ఉందా అని చెప్పనేసరికి, అసలు నేను అక్కడ ఉన్నానని మీరు ఎలా తెలుసుకున్నారు, నాకు అలా ఏమో తెలీదు రాధా, నువ్వు వెళ్తుంటే నేను చూశాను, అద్దంలోంచి మిర్రర్లోంచి కనిపించావు, నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చాను, వాడు నిన్ను ఏదో చెయ్యడానికి ప్రయత్నించినప్పుడే నేను ఎంట్రీ ఇచ్చాను, కానీ నీ ఒంటి మీద చిన్న దెబ్బ కూడా తగలకుండా తీసుకురావాలనుకున్నాను, ఇంత పెద్ద గాయమైంది, ఇదంతా పొరపాటున జరిగింది, నా శ్రద్ధ వల్లే జరిగింది, వాడు నిన్ను ఏమీ చేయడనే అనుకున్నాను, కానీ వాడు చేశాడు, లేదంటే ఎంత ఇబ్బంది కలుగుండేది కాదు కదా అంటూ మాట్లాడేసరికి, అవును అది నిజమే, నిజంగా తొందరపాటుతనంతోటే వాడు చేశాడు, ఇప్పుడు దుర్గ ఎక్కడున్నాడు అనగానే, ఇంకెక్కడుంటాడు, జైల్లో కటకటాల ఊసలు లెక్క పెడుతుంటాడు, వాడి గురించి నువ్వేమీ ఆలోచించకమ్మా, వాడి గురించి విక్కీ చూసుకుంటాడు, నీ ఆరోగ్యం గురించి ఆలోచించు వదిన గారు, ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే, అదేంటి వదిన, ఉండండి, రాధకి బాగోలేదు కదా, ఒక 4 రోజులు ఇక్కడే ఉండి రాధను చూసుకుని వెళ్ళండి అనగానే, లేదు, నేను అల్లుడు గారి గురించి చాలా తప్పుగా అనుకున్నాను, అల్లుడు గారి మీద కోప్పడ్డాను, నా కూతురి భవిష్యత్తుని ఏం చేస్తున్నారని చాలా కోప్పడ్డాను, కానీ ఇప్పుడు అల్లుడు గారు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది, అల్లుడు గారు చక్కగా చూసుకున్నారు, ఇంత ప్రేమగా చూసుకునే భర్త, ఇంత భద్రతగా చూసుకునే భర్త దొరికిన తర్వాత నా కూతురికి ఏ ప్రమాదం జరగదని నాకు అర్థమైంది, అందుకే నా కూతుర్ని క్షేమంగా ఇక్కడ వదిలిపెట్టి నేను వెళ్తున్నాను, నా కూతురికి ఏమీ కాదు అని నాకు బాగా తెలుసు అంటూ ఇంకా మాట్లాడేసరికి, సరే మీ ఇష్టం అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి, బయటకు వచ్చి సాంబయ్య అని చెప్పాను, కానీ చెప్పండి సార్, ఈవిడ్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసేయనేసరికి, సరే సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సాంబయ్య తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా విక్రమ్ లోపలికి వచ్చేసి, అమ్మ ఏదో ఒకటి తీసుకురా రాధకు తినడానికి, ఉదయం నుంచి ఏమీ తినట్లేదు అనగానే, సరేరా వేడివేడిగా టిఫిన్ చేసి తీసుకొస్తానని ఇంకా సునంద అక్కడి నుంచి వచ్చేస్తుంది. రాధ చేతిలో చెయ్యి వేసి, భయపడ్డావా రాధా, నేను రాను అనుకున్నావా రాలేననుకున్నావా అని చెప్పి మాట్లాడేసరికి, మీరు వస్తారని తెలుసు, కానీ మీరు వేరే చోట నేను ఉన్న చోటుని ఎలా కనిపెట్టారో నాకు అర్థం కాలేదు, అయినా మీరు నన్ను కాపాడుతారనే ధైర్యం నాకు ఉంది, నమ్మకం నాకుంది, మీరు కూడా నాకు ఏ ప్రమాదం తలపెట్టరని, ఆ ప్రమాదం నుంచి నేను బయటికి రానని నాకు బాగా తెలుసు, అందుకోసమని నేను ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణం మీ గురించే తప్పిస్తూ ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదండి అని చెప్పాను, కానీ
ఎందుకు రాధా నువ్వు నా దగ్గర నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నావు? నా రాధ ఏ తప్పు చేయదని నాకు తెలుసు. నీ గురించి నాకు తెలీదా? నువ్వు ప్రతి క్షణం దేని గురించి ఆరాటపడతావో నాకు తెలీదా? నువ్వు తప్పు చేయవని తెలుసు రాధా. నువ్వు అస్సలు దేని గురించి ఆలోచించకు. పదే పదే నువ్వు రెస్ట్ తీసుకో. ఆ దుర్గ మళ్ళీ నీ జోలికి రావడానికి భయపడేటట్టు చేస్తాను. నాకు స్టేషన్లో చిన్న పనుంది, నేను వెళ్తున్నానంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. తర్వాత సునంద టిఫిన్ చేసి తీసుకొచ్చి రాధకు తినిపించేసరికి వాడు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశాడు. రాధకేమైనా పెట్టావా అని. నువ్వు తిన్న తర్వాత ఒక్కసారి వాడికి ఫోన్ చేయమ్మా. వాడికి ఫోన్ చేస్తే వాడు చూసుకుంటాడు. ఒక్కసారి నీతో మాట్లాడితే వాడు రిలాక్స్గా ఉంటాడు అనగానే సరేనని వెంటనే ఇంకా రాధ టిఫిన్ చేసేసాక ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి టిఫిన్ చేసావా రాధా అనగానే చేశానండి అనేసరికి అనగానే వాడి సంగతి వదిలే అని చెప్పాను కదా. నా భార్య జోలికి వస్తే అంత ఈజీగా వదిలేస్తానా? వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాను. వాడి గురించి నువ్వు ఆలోచించుకు. వాడికి ఎలా బుద్ధి వస్తుందో చూస్తూ ఉండు అంటూ ఇంకా రాధకు గట్టిగానే చెప్తాడు. చెప్పేసరికి ఫోన్ పెట్టేయడంతో రాధ ఆలోచనలో పడుతుంది. విక్రమ్ కృష్ణ గారు కేవలం నా మెడలో తాళి కట్టినందుకు ఇంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా? ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? ఈ రకంగా ఫీల్ అవుతున్నారా? ఎందుకు విక్రమ్ కృష్ణ గారు ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారు? నిజంగా మా ఇద్దరి మధ్య ఏముంది? ఏ బంధం ఉంది మా ఇద్దరి మధ్య? కేవలం ఈ ఒక్క బంధమే ఉందా? మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి వల్లే కలిసామా? మా ఇద్దరి మధ్య ఇంకే బంధము లేదా అని ఇంకా ఆలోచనలో పడుతుంది. ఏంటమ్మా రాధా ఆలోచిస్తున్నావా? ఇలా నా ఒడిలో పడుకో అని సునంద కాస్త రాధను తన ఒడిలో పడుకోబెట్టుకుని విక్కీ చిన్నప్పటి నుంచి కొంచెం మూర్ఖత్వంగా ఉంటాడు. నీతో ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం వాడికి ఆవేశం ఎక్కువ. వాడికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే తన మరదలు చిట్టినే చేసుకోవాలని వాడు ఎంతగానో ఆశపడ్డాడు. మరి తనకే ఇచ్చి చేయలేదు అని చెప్పాను కానీ మరి తనెక్కడుందనేసరికి ఎక్కడుందో వాడికి తెలీదు. ఎందుకంటే చిట్టి ఎవరో కాదు, మా అన్నయ్య కూతురు. చిన్నప్పుడు చిట్టి మా అన్నయ్యకు విక్కీ ఇద్దరు కూడా ఆడుకునేవారు. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండేవారు. అలా ఉన్న వాళ్ళిద్దరూ దూరం అయ్యారు ఒక పెద్ద ప్రమాదం వల్ల. అలా దూరం అవ్వడంతో వాళ్ళిద్దరూ ఇప్పటికీ దూరం అయ్యారు. విక్కీ నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా చిట్టి వస్తుందని, తన కోసం వస్తుందని, తన గురించి వెతుక్కుంటూ వస్తుందని వాడికి నమ్మకం. అందుకే ప్రియని చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించారు కానీ వాడికి ఇష్టం లేదు. కానీ అదే సమయంలో నిన్ను ప్రేమించానంటూ నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి అంటే ప్రియతో పెళ్లి జరగకుండా ఉండడం కోసమే నాతో అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నారన్నమాట అని చెప్పి అనుకుంటుంది కానీ ఏదైనా డబ్బే కదా. వాళ్ళ నాన్నను నిర్దోషిగా విడిపించడం కోసమే కదా ఇదంతా చేసింది. మనస్ఫూర్తిగా విక్కీతో కలిసి ఉండాలన్న ఆలోచన అయితే తనకు లేదు కదా. ఇంకా విక్కీకి కూడా ఆలోచన లేదు. కానీ విక్కీకి రాధ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా విక్కీతో పాటు ఉన్నప్పుడు క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశమే విక్కీకి కూడా ఉంది. అందుకే రాధను రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాడు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఇంకా విక్కీ రాధ ఒకరి గురించి ఒకరు చాలా ఎక్కువగానే ఆలోచించుకుంటారు. ఇంకిక్కడ స్టేషన్లో ఉన్న దుర్గను కొడతాడు. రాధను తీసుకెళ్తావా? రాధను చేతులు కాళ్ళు కట్టేసి తీసుకువెళ్తావా? రాధను అంత ఈజీగా అనుకున్నావా? రాధను తీసుకెళ్తే ఈ విక్రమ్ కృష్ణ గాడు చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో అస్సలు ఊరుకోడు. అర్థమవుతుందా? విక్రమ్ కృష్ణ ఎంత మంచివాడో అంత మొండివాడు. ఖచ్చితంగా ఊరుకోడు. రాధకు ఏ చిన్న ప్రమాదం తలపెట్టినా దుర్గకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని దుర్గ ద్వారా రాధకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేదే విక్రీకి ఉన్న ఉద్దేశం.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో మరి రాధను విక్కీ కాపాడుకున్నాడు, మరి దుర్గకు ఎలాంటి శిక్ష విధిస్తాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.